ముఖ్యంగా 7వ తేదీ 5వ నెల 2024వ సంవత్సరం డీసీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతుందండి. చాలా వరకు మాత్రం క్రికెట్ అభిమానులకు అలరించే అవకాశం ఉంది. క్రీడాకారులు రాజస్థాన్ రాయల్ తరపు వాళ్ళు కూడా, అలాగే ఢిల్లీ తరపు వారు కూడా, కానీ చివరికి విజయం ఎక్కువ శాతం మాత్రం రాజస్థాన్ రాయల్ వేరించే అవకాశం ఉందండి. ఇప్పుడు మనం ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్ మ్యాచ్ ఇది ఎలా ఉందో వారు గెలిచే యోగం, విజయయోగం, అపజయయోగం చూద్దామండి. ఢిల్లీ మ్యాచ్ తరపు నుంచి పంత సారథ్యంలో చాలా వరకు మాత్రం వారికి మిశ్రమ ఫలితాలు నడుస్తున్నాయి. కొన్ని విజయాలు నడుస్తున్నాయి, కొన్ని అపజయాలు నడుస్తున్నాయి. కానీ మాత్రం ఢిల్లీ తరపులో మాత్రం చాలా వరకు మాత్రం బ్యాట్స్మెన్లు కూడా రాణిస్తున్నారు, అలాగే బౌలర్లు కూడా రాణిస్తున్నారు, ఫీల్డర్లు కూడా రాణిస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చికాకులు వల్ల ఇబ్బందులు నడుస్తున్నాయి. రెండవది ఆర్ఆర్స్ రాజస్థాన్ రాయల్స్ అయితే చాలా వరకు మాత్రం దుర్భేద్యమైన ఆట తీరుతో నడుస్తుంది. సంజు శాంసన్ ఆట తీరుతో, జైస్వాల్ ఆట తీరుతో మాత్రం చాలా వరకు మాత్రం విజయవంతమైన యోగం నడుస్తుంది. ఈ ఇద్దరి మ్యాచ్ల మీద ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మూలంగా ఎలా ఉందో చూద్దామండి. అవ్వలేసి చూద్దాం, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో క్రికెట్ అభిమానుల కోరిక మూలంగా. ముఖ్యంగా 6 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా ఈ ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో మాత్రం చాలా వరకు మాత్రం బౌలర్ల ఆధిపత్యం నడిచే అవకాశం ఉంది. అలాగే మాత్రం మిడిల్ ఆర్డరు బ్యాట్స్మెన్ల ఆధిపత్యం కూడా నడిచే అవకాశం ఉంది. అలాగే ఆల్రౌండర్ల ఆధిపత్యం కూడా నడిచే అవకాశం ఉంది. అలాగే పవర్ ప్లే కూడా మాత్రం కీలకమయ్యే అవకాశం ఉంది. అలాగే టాస్ కూడా కీలకమయ్యే అవకాశం ఉంది. రెండు టీంలకు, రాజస్థాన్ టీంకైనా సరే ఢిల్లీ టీంకైనా సరే మాత్రం టాస్ కీలకమయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ముఖ్యంగా మాత్రం రాజస్థాన్ రాయల్ మాత్రం గెలిచే అవకాశం ఉన్నదండి ఈ మ్యాచ్లో చాలా వరకు. కానీ ఢిల్లీ తరపు నుంచి వారు కూడా మాత్రం ముఖ్యంగా ఓపెనర్లు, అలాగే మీడియాకు సంబంధించిన వారు, ఆల్రౌండర్లు కూడా వాళ్ళు కూడా రాణించే అవకాశం ఉంది. అలాగే రాజస్థాన్ రాయల్ నుంచి మాత్రం ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి మాత్రం వికెట్ కీపర్, అలాగే మాత్రం కెప్టెన్ సంజు శాంసన్ సారథ్యంలో మాత్రం చాలా వరకు విజయవంతమైన యోగాలు నడిచే అవకాశాలు ఉన్నాయండి. ఈ మ్యాచ్ కూడా మాత్రం రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశం చాలా వరకు కనిపిస్తున్నాయండి. కానీ ఈ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనే కావచ్చు, లేదా ఢిల్లీ వర్సెస్ కావచ్చు, అన్ని మ్యాచ్ తరపు మాత్రం క్రీడా స్ఫూర్తిలో తీసుకోవాలి తప్ప మాత్రం వీటిని మాత్రం సీరియస్గా తీసుకోవద్దండి. సీరియస్గా తీసుకోకపోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి.